guys, welcome to Boys from Mandibilli. ఈ రోజు మనం చేయబోతున్నాం ఓరియో కేక్. అండ్ లైక్, సబ్స్క్రైబ్, షేర్, కామెంట్. ఈ రోజు మనం ఐటమ్స్ చెక్ చేసుకుందాం. చలో హలో గాయ్స్, మనం ఓరియో కేక్ చేయబోతున్నాం. ఐటమ్స్ ఏం కావాలంటే 4 ఓరియో ప్యాకెట్లు, ఒక హెర్షీస్ చాక్లెట్, ఇది ఆప్షనల్, వేసుకుంటే వేసుకోవచ్చు, ఒక బేకింగ్ పౌడర్, చాకు, స్పూన్, మళ్ళీ ఒక తపేలా, మిల్క్ మీరు ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు మీ క్వాంటిటీని బట్టి. అందుకే మనం లెట్స్ గో. చింపేంద్రా, చింపేసి ఇక్కడ అయింది. చింపేసి క్రీమ్ వేడి చేయండి. ఇక్కడ ఇలాగ చిన్న గిన్నె తేడా అక్కడ వేసేయండి. గిన్నె ఏం అక్కర్లేదు, చాక్ ఏం అక్కర్లేదు బ్రో. కొద్ది కూడా ధరణి అక్కర్లేదు, అటు కూర్చో. వీడియోస్ లేట్ అయినా పర్లేదు, మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. లాంగ్ వీడియో ఫస్ట్ సార్ గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మా ఏమన్నా తప్పులు ఏమన్నా ఉంటే క్షమించండి గైస్. అందుకే మనం ఓరియో కేక్ రెసిపీ చేయబోతున్నాం. ఇప్పుడుకైతే రెస్ట్ తీసుకుంటున్నాము. ఇది చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ కలుద్దాం. బిస్కెట్లు అయితే వేడి చేస్తాం గైస్. ఇదిగోండి గైస్, ఇప్పుడు బిస్కెట్ క్రీమ్స్ గైస్, బేకింగ్ పౌడర్, పాలు, ఇంకా ఈ మిక్సింగ్ ఆర్డర్ చేస్తాము. దీన్నైతే ఎయిర్ బబుల్స్ లేకుండా బాగా పౌడర్లో కొంచెం 1 టీ స్పూన్, ఇంకో 2 టీ స్పూన్, ఇంకో 3 టీ స్పూన్లు వేసుకోండి. మీ కొలతను బట్టి వేసుకోండి. మాకైతే 4 ఓరియో ప్యాకెట్లు కాబట్టి 3 టీ స్పూన్లు వేసుకున్నాము. మీరు ఎన్ని ఓరియో ప్యాకెట్లు అయితే దానికి ఒకటి తగ్గించి వేసుకోండి. తిప్పుకున్న తర్వాత మీరు ఈ చాక్లెట్స్ ఎక్కువ ఆప్షనల్, వేసుకుంటే వేసుకోవచ్చు, మీ ఇంటికాడ ఉంటే వేసుకోవచ్చు. మా ఇంటికాడ ఉంటే వేసుకోవచ్చు కొంచెం లైట్గా. గైస్, ఈ మిశ్రమం వచ్చేలాగా ఇడ్లీ పిండి కొలతలో ఇలా చేసుకున్న తర్వాత దీన్ని అయితే కేక్ చేసేసుకున్నాం. ఓవెన్లో అయితే 10 మినిట్స్ అలాగా మీ పర్సన్ బట్టి పెట్టుకోండి. మినిమం 180 డిగ్రీస్ ఉండాలి ఓవెన్లో అయితే. మామూలుగా అక్కడ బేక్ చేసుకోవచ్చు. మామూలుగా అయితే ఇంకా ఇడ్లీ ఎలా ఉడికించుకుంటారో అలా ఉడికిచ్చేసుకున్నాం. సరే, టైం అయితే సెట్ చేసేద్దాం మనం. 10 మినిట్స్ స్టార్ట్. ఇదైతే 5 సెకండ్స్లో కేక్ అయిపోతుంది గైస్. మనం అయిపోతుంది 2 సెకండ్స్ ఓన్లీ, అయిపోయింది. స్టాప్, క్లియర్. మా కేక్ అయితే రెడీ అయిపోయింది గైస్. ఆల్రెడీ మన కేక్ అయితే పూర్తిగా రెడీ అయిపోయింది. మన కేక్ అయిందో లేదు ఒకసారి చెక్ చేసి. మన కేక్ అయితే అయిపోయింది గైస్. ఇంకా చూసి ఇక్కడ ఉంచేద్దాం. ఇదైతే వేడిగా ఉంటుంది, చిన్నపిల్లలు దూరంగా ఉండండి వీటికి, అవాయిడ్ చేయండి. ఇప్పుడైతే మన కేక్ని తిప్పేస్తున్నాం.
మన కేక్ని అయితే అందరూ చేసేద్దాం. మన వాళ్ళు అయితే మంచి జోష్లో ఉన్నారు. మనం అయితే కేక్ ఉల్టా పెట్టేద్దాం. మన కేక్ అయిపోతుంది. ఈ కేక్ అయిపోయిందా చూద్దాం. మన కేక్ అయితే అయిపోయింది గైస్. మన కేక్ అయితే అయిపోయింది గైస్. ఇప్పుడైతే డెకరేషన్ చేసేద్దాం మన కేక్ని బాగా మంచిగా. చాక్లెట్ సిరప్ అయితే పెట్టారు. అయితే వేసేద్దాం. ఇప్పుడు మన కేక్ అయితే డెకరేషన్ మన వాళ్ళకి క్రీమ్ ఎక్కువ కావాలంట. కేక్ అయితే మంచి డిష్ పేరు పెట్టండి. మంచి కేకు మీరే పెట్టాలి పేరు. మరి కేక్ అయితే చాక్లెట్ సిరప్ ఎక్కువ వేసేస్తున్నాము మన వాళ్ళందరూ. మన కేక్ అయితే వేడిగా హార్డ్గా కాలుతుంది. ఇది మాత్రమే చేయమాకండి, వార్నింగ్. ఇప్పుడైతే మనం ఈ కేక్ని తినేద్దాం. ఓకేనా గైస్? కేక్ అయితే రెడీ అయిపోయింది. డెకరేషన్ కోసం మనం స్ట్రాబెర్రీస్ పెట్టుకున్నాం, అందుకే ఇప్పుడైతే కోసేసుకుందాం. హ్యాపీ బర్త్డే బాయ్స్ ఫ్రమ్ బంటుమిల్లి, హ్యాపీ బర్త్డే బాయ్స్ ఫ్రమ్ బంటుమిల్లి. అందరికైతే ఒక పీస్ అయితే ఇవ్వబోతున్నాం. ఫస్ట్ పీస్ అయితే ఒకటి పెడదాం. సెకండ్ పీస్, థర్డ్ పీస్ ఇలా చేసాము. మీరు కూడా చెయ్యాలనుకుంటే కామెంట్ చేయండి. మేము రెసిపీ చేయాలనుకుంటే కామెంట్ చేయండి ఇది ఎలాగని. మేము కామెంట్ మరిన్ని రెసిపీస్ చేయాలని అనుకుంటున్నాను. మరిన్ని రెసిపీస్ చేయాలనుకుంటే మీరు మమ్మల్ని సపోర్ట్ చేయండి. అందుకే మా టీం మెంబర్స్కి సబ్స్క్రైబ్ చేయండి. అందుకే బై గుడ్ బాయ్, విష్ యూ ఆల్. కేక్ అయితే రెడీ అయిపోయింది. డెకరేషన్ కోసం మనం స్ట్రాబెర్రీస్ పెట్టుకున్నాం, అందుకే ఇప్పుడైతే కోసేసుకుందాం. హ్యాపీ బర్త్డే బాయ్స్ ఫ్రమ్ బంటుమిల్లి, హ్యాపీ బర్త్డే బాయ్స్ ఫ్రమ్ బంటుమిల్లి. అందరికైతే ఒక పీస్ అయితే ఇవ్వబోతున్నాం. ఫస్ట్ పీస్ అయితే ఒకటి పెడదాం. సెకండ్